ఆంధ్రప్రదేశ్లో కేంద్ర ఎన్నికల సంఘం పర్యటన నేటితో ముగియనుంది. ఈ నెల 8న విజయవాడ చేరుకుంది కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్, కమిషనర్లు అనూప్ చంద్ర పాండే, అరుణ్ గోయల్తో కూడిన ఉన్నతాధికారుల బృందం విజయవాడ చేరుకుంది. తొలి రోజు ఎలాంటి అధికారిక కార్యక్రమాలు లేవు. కానీ రెండో రోజు పర్యటనలో భాగంగా వివిధ రాజకీయ పార్టీలకు సమయం కేటాయించింది ఈసీ. ఇక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ, జనసేన, సిపిఎం, ప్రజాశాంతి పార్టీ ఇలా వరుసగా అన్ని పార్టీల నేతలు కేంద్ర ఎన్నికల సంఘం ప్రతినిధులను కలిసి తమ అభ్యంతరాలను కొన్ని ఫిర్యాదులు చేశారు. ఇక మధ్యాహ్నం అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు ఆయా జిల్లాలకు సంబంధించి ఎస్ఎస్ఆర్ 2024 కార్యకలాపాలు, ఎన్నికల సన్నద్ధత ప్రణాళికను కేంద్ర ఎన్నికల కమిషన్ బృందం సమీక్షించారు. ఇక మూడో రోజు పర్యటనలో భాగంగా ఇవాళ స్టేట్ పోలీస్ నోడల్ ఆఫీసర్తో కలిసి కేంద్ర ఎన్నికల అధికారులకు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇవ్వనుంది రాష్ట్ర ఎన్నికల సంఘం. ఆ తర్వాత కేంద్ర రాష్ట్రాలకు చెందిన వివిధ ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలకు చెందిన అధికారులతో సమావేశం ఉండనుంది. ఏపీ సిఎస్, డీజీపీ, వివిధ శాఖల కార్యదర్శులతో ఈసీఐ ఉన్నతాధికారులు సమావేశం కానున్నారు. ఇవాళ సాయంత్రం 4:30 మీడియా సమావేశం ఏర్పాటు చేసి తమ పర్యటన వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం బృందం వివరించనుంది. దీంతో ఏపీలో కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ నేతృత్వంలోని బృందం పర్యటన ముగియనుంది. ఇక ఓటర్ల జాబితాలో తప్పులు, ఫేక్ ఓటర్లపై అధికార ప్రతిపక్ష నేతల పరస్పరం ఫిర్యాదులు చేసుకోవడంతో కేంద్ర ఎన్నికల సంఘం పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. రైట్, ఈ విషయంపై పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి రాజేంద్ర ఫోన్ లైన్ లో ఉన్నారు. రాజేంద్ర, ఈ రోజుతో అయితే ఆంధ్రప్రదేశ్ లో కేంద్ర ఎన్నికల సంఘం పర్యటన అయితే ముగియనున్నది. ఈ రోజుకి సంబంధించిన పర్యటనకు సంబంధించి మీ దగ్గర ఉన్న తాజా అప్డేట్స్ ఏంటి? స్వాతి, అంటే ఈ సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఇవాళ అంటే రెండవ రోజు కేంద్ర ఎన్నికల సంఘం సమీక్ష నిర్వహించనుంది. నిన్న గుర్తింపు పొందిన పార్టీల నుంచి వినతులు స్వీకరించారు. అంటే సిఇసి రాజీవ్ కుమార్ ఇవాళ అంటే విజయవాడలోని నోవోటెల్లో రెండవసారి కూడా ఈ రోజుతో సమీక్ష సమావేశం నిర్వహించింది. విడతల వారీగా కలెక్టర్లు, ఎస్పీలు, ఉన్నతాధికారులతో ఇప్పటికే సమావేశం ఏర్పాటు చేశారు కేంద్ర ఎన్నికల సంఘం. ఎన్నికల సన్నద్ధతపై కూడా అధికారులకు దిశానిర్దేశం చేశారు కేంద్ర ఎన్నికల సంఘం. ఇవాళ అంటే నేడు పార్టీలు ఇచ్చిన వినతులు, ఫిర్యాదుల మీద ఎన్నికలకు అధికార యంత్రాంగ సమాయత్తంపై ఉన్నత స్థాయి చర్చ జరపనుంది కేంద్ర ఎన్నికల సంఘం. మరి కాసేపట్లో ఈ సమీక్ష సమావేశం జరగనుంది. సాయంత్రం మొత్తం ఓవరాల్ గా ఇందుకు సంబంధించి 2 రోజుల పాటు సంబంధించిన ఈ సమీక్షకు సంబంధించి సాయంత్రం 4:30 కేంద్ర ఎన్నికల సంఘం మీడియా సమావేశం నిర్వహించనుంది. మొత్తం అంటే ఈ 2 రోజుల పర్యటనలో ఈ కేంద్ర ఎన్నికల సంఘానికి ఇచ్చిన ఫిర్యాదులు, అలాగే వివిధ ప్రజా సంఘాలు, అలాగే వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించినది, తర్వాత కలెక్టర్లకు, ఎస్పీలకు చేసిన దిశానిర్దేశాలకు సంబంధించి వాళ్ళు ఏమేం చేశారు, ఏంటి అనేది మొత్తం అప్డేటెడ్ గా ఈ రోజు మీడియా సమావేశం సాయంత్రం 4:30 నిర్వహించనున్నారు. స్వాతి, అలాగే రాజేంద్ర, ఈ రోజైతే ఎన్నికల ఏర్పాట్లపై అయితే సీఈఓ మీనా అయితే ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. అంటే ఏ విధమైనటువంటి ఏర్పాట్లపై ఆమె ప్రెజెంటేషన్ ఉండనుంది? అంటే యాక్చువల్గా అంటే నిన్న ఇచ్చిన వినతులు మొత్తం ఓవరాల్ గా అంటే ఎన్నికలకు సంబంధించిన అధికార యంత్రాంగం సమాయత్తం మీద కూడా అంటే దీని మీద మొత్తం ఓవరాల్ గా ప్రజెంటేషన్ ఇచ్చారు. అంటే ఎస్పీలు, కలెక్టర్లు, అలాగే డిఎస్పీ స్థాయి అధికారులను కూడా మార్చాలని చెప్పేసి కూడా నిన్న కేంద్ర ఎన్నికల సంఘానికి అటు పవన్ కళ్యాణ్, ఇటు చంద్రబాబు కూడా కలిసి ఇచ్చారు. అంటే ఒకే విధానం కాకుండా ఒకే సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు కూడా విధుల్లో ఉన్నారు, వాళ్ళని తప్పిస్తేనే బాగుంటుందని చెప్పేసి కూడా అన్నారు. అన్ని వివరాలను కూడా పరిగణలోకి తీసుకున్నారు కేంద్ర ఎన్నికల సంఘం. అంటే ఓవరాల్ గా ఓట్ల అవకతవకలు కూడా దాని మీద కూడా ఇప్పటికీ కేంద్ర ఎన్నికల సంఘం వాళ్ళ దృష్టిలో ఉంది. కేంద్ర ఎన్నికల సంఘం మేము అన్ని కూడా గమనిస్తున్నామని చెప్పేసి నిన్న చాలా స్పష్టంగా చెప్పారు. తర్వాత ఇవాళ ప్రజెంటేషన్ వచ్చేసి కలెక్టర్లు, ఎస్పీలకు కూడా చాలా కీలకమైన సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసి అందులో చాలా కీలకమైన అంశాలను చెప్పబోతున్నారు. స్వాతి, రైట్, థ్యాంక్ యూ రాజేంద్ర, థ్యాంక్ యూ.